ఈ రోజు చూసినట్టుగానే అంటే ఊహించిన విధంగానే బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పిందో అదే జరుగుతా ఉంది. ఎన్డీఏ లీడింగ్ లోకి పోవడము, ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కకుండా కాంగ్రెస్ తో జతగట్టినటువంటి ఆర్జేడీ పార్టీ ఒక పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ఓవరాల్ గా ఈ రోజు బీహార్ ఎన్నికల యొక్క ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని ముందుగానే ఊహించినాము. కానీ ఏదైతే ఆర్జేడీకి ఊహించిన విధంగా వస్తుంది అనుకున్నామో అది కూడా రాని పరిస్థితి ఆర్జేడీకి ఉంది. ఒకప్పుడు పోయిన గత ఎన్నికల్లో తేజస్వికి ఒక పేరు ఉండే బీహార్ లో తేజస్వి నెక్స్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, ఆయనకి మంచి సపోర్ట్ బీహార్ లో దొరుకుతుందని ఊహించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ తో ఎవరు జట్టగట్టినా కూడా అది భస్మమే అనేది బీహార్ ఎన్నికలతో కూడా రుజువైంది. దగ్గరగా 170కి పైగా ర్యాలీలు అటెండ్ అయి ప్రజలతో మమేకమైనప్పటికీ కూడా మళ్లీ బీహార్ బీజేపీ ఎన్డీఏ కూటమికే జయగొట్టడం అనేది ఒక రకంగా ఇక్కడ నితీష్ కుమార్ ఒక సాఫ్ట్ కార్నర్ పర్సన్ గా గానీ, ఒక హానెస్ట్ హంబుల్ పర్సన్ గా ఆయనని, ఒక పెద్ద మనిషిగా ఆయనని మళ్లీ బీహార్ గౌరవించినట్టుగా చూస్తున్నాము. ఎంత కష్టపడ్డప్పటికీ ఈ రోజు ఆర్జేడీ అనేటువంటి తేజస్వి యాదవ్ గారు కాంగ్రెస్ తో జతగట్టడం ఆయనకి కొంచెం నష్టం కలిగించినట్టుగానే కనబడుతుంది. ఒంటరి పోరాటం చేస్తుంటే ఖచ్చితంగా బీహార్ ప్రజలు పట్టం కట్టేవాళ్ళనేటువంటిది కూడా అక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది. ఈ కాంగ్రెస్ తో జతగట్టడం అనేది ఎంత ఇబ్బందికి గురి చేసిందో ఈ రోజు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితికి ఈ రోజు ఆర్జేడీ కాంగ్రెస్ తో కలవడం వల్ల పరిణామాలు చూస్తున్నాం. ఈ రోజు చూసినట్టుగానే అంటే ఊహించిన విధంగానే బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పిందో అదే జరుగుతా ఉంది. ఎన్డీఏ లీడింగ్ లోకి పోవడము, ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కకుండా కాంగ్రెస్ తో జతగట్టినటువంటి ఆర్జేడీ పార్టీ ఒక పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ఓవరాల్ గా ఈ రోజు బీహార్ ఎన్నికల యొక్క ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని ముందుగానే ఊహించినాము. కానీ ఏదైతే ఆర్జేడీకి ఊహించిన విధంగా వస్తుంది అనుకున్నామో అది కూడా రాని పరిస్థితి ఆర్జేడీకి ఉంది. ఒకప్పుడు పోయిన గత ఎన్నికల్లో తేజస్వికి ఒక పేరు ఉండే బీహార్ లో తేజస్వి నెక్స్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, ఆయనకి మంచి సపోర్ట్ బీహార్ లో దొరుకుతుందని ఊహించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ తో ఎవరు జట్టగట్టినా కూడా అది భస్మమే అనేది బీహార్ ఎన్నికలతో కూడా రుజువైంది. దగ్గరగా 170కి పైగా ర్యాలీలు అటెండ్ అయి ప్రజలతో మమేకమైనప్పటికీ కూడా మళ్లీ బీహార్ బీజేపీ ఎన్డీఏ కూటమికే జయగొట్టడం అనేది ఒక రకంగా ఇక్కడ నితీష్ కుమార్ ఒక సాఫ్ట్ కార్నర్ పర్సన్ గా గానీ, ఒక హానెస్ట్ హంబుల్ పర్సన్ గా ఆయనని, ఒక పెద్ద మనిషిగా ఆయనని మళ్లీ బీహార్ గౌరవించినట్టుగా చూస్తున్నాము. ఎంత కష్టపడ్డప్పటికీ ఈ రోజు ఆర్జేడీ అనేటువంటి తేజస్వి యాదవ్ గారు కాంగ్రెస్ తో జతగట్టడం ఆయనకి కొంచెం నష్టం కలిగించినట్టుగానే కనబడుతుంది. ఒంటరి పోరాటం చేస్తుంటే ఖచ్చితంగా బీహార్ ప్రజలు పట్టం కట్టేవాళ్ళనేటువంటిది కూడా అక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది. ఈ కాంగ్రెస్ తో జతగట్టడం అనేది ఎంత ఇబ్బందికి గురి చేసిందో ఈ రోజు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితికి ఈ రోజు ఆర్జేడీ కాంగ్రెస్ తో కలవడం వల్ల పరిణామాలు చూస్తున్నాం. ఈ రోజు చూసినట్టుగానే అంటే ఊహించిన విధంగానే బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పిందో అదే జరుగుతా ఉంది. ఎన్డీఏ లీడింగ్ లోకి పోవడము, ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కకుండా కాంగ్రెస్ తో జతగట్టినటువంటి ఆర్జేడీ పార్టీ ఒక పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ఓవరాల్ గా ఈ రోజు బీహార్ ఎన్నికల యొక్క ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని ముందుగానే ఊహించినాము. కానీ ఏదైతే ఆర్జేడీకి ఊహించిన విధంగా వస్తుంది అనుకున్నామో అది కూడా రాని పరిస్థితి ఆర్జేడీకి ఉంది. ఒకప్పుడు పోయిన గత ఎన్నికల్లో తేజస్వికి ఒక పేరు ఉండే బీహార్ లో తేజస్వి నెక్స్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, ఆయనకి మంచి సపోర్ట్ బీహార్ లో దొరుకుతుందని ఊహించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ తో ఎవరు జట్టగట్టినా కూడా అది భస్మమే అనేది బీహార్ ఎన్నికలతో కూడా రుజువైంది. దగ్గరగా 170కి పైగా ర్యాలీలు అటెండ్ అయి ప్రజలతో మమేకమైనప్పటికీ కూడా మళ్లీ బీహార్ బీజేపీ ఎన్డీఏ కూటమికే జయగొట్టడం అనేది ఒక రకంగా ఇక్కడ నితీష్ కుమార్ ఒక సాఫ్ట్ కార్నర్ పర్సన్ గా గానీ, ఒక హానెస్ట్ హంబుల్ పర్సన్ గా ఆయనని, ఒక పెద్ద మనిషిగా ఆయనని మళ్లీ బీహార్ గౌరవించినట్టుగా చూస్తున్నాము. ఎంత కష్టపడ్డప్పటికీ ఈ రోజు ఆర్జేడీ అనేటువంటి తేజస్వి యాదవ్ గారు కాంగ్రెస్ తో జతగట్టడం ఆయనకి కొంచెం నష్టం కలిగించినట్టుగానే కనబడుతుంది. ఒంటరి పోరాటం చేస్తుంటే ఖచ్చితంగా బీహార్ ప్రజలు పట్టం కట్టేవాళ్ళనేటువంటిది కూడా అక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది. ఈ కాంగ్రెస్ తో జతగట్టడం అనేది ఎంత ఇబ్బందికి గురి చేసిందో ఈ రోజు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితికి ఈ రోజు ఆర్జేడీ కాంగ్రెస్ తో కలవడం వల్ల పరిణామాలు చూస్తున్నాం.